హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బీఎల్ఎం స్టూడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాయివాన్ మీద చైనా యుద్ధం చేస్తోంది. మరి ఇక్కడ భయం ఏంటో తెలుసా? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందా? సో ఎందుకు తాయివాన్ మీద డ్రాగన్ ఇలా గట్టిగా రియాక్ట్ అవుతోంది? 2027 నాటికి ఈ ఆక్రమణ అనేది జరిగిపోతుందా అనేది పెద్ద భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం ఇంకొక భయంకరమైన యుద్ధం వైపు అడుగులు వేస్తోందా? రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ ఈ యుద్ధాలతో ఇప్పటికే భూగోళం అంతా రగిలిపోతుంది. మరిప్పుడు అంతకంటే పెద్ద ముప్పు పొంచి ఉందా? తైవాన్ను మింగేయడానికి చైనా డ్రాగన్ తన కోరలను పదును పెడుతోంది. చైనా కేవలం బెదిరించడం లేదు, క్రూరమైన శక్తితో తైవాన్ని లొంగదీసుకోవడానికి ఆప్షన్స్ అన్ని సిద్ధం చేసుకుంటోంది. ఈ విషయాలన్నీ అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ సంచలన నివేదిక ద్వారా విడుదల చేసింది. అసలు చైనా ప్లాన్ ఏంటి? తైవాన్ కోసం అమెరికా యుద్ధానికి దిగుతుందా? అదే జరిగితే మన పరిస్థితి ఏంటి? క్లియర్గా ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంటగాన్ నివేదిక బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఏంటి ఆ నివేదికలో ఉన్నది ఏంటి ఆ నివేదిక అంటే, పెంటగాన్ తన వార్షిక నివేదికలో అంటే ఇయర్లీ రాసే ఒక నివేదికలో చైనా మిలిటరీ వ్యూహాలని బయటపెట్టేసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2027 నాటికి తైవాన్ను ఆక్రమించుకోవడానికి సైన్యం సిద్ధం కావాలి అని ఆర్డర్ చేసిందట. ఆప్షన్ 1 ఎయిర్ అండ్ సీ బ్లాక్ డే. అవును, తైవాన్ చుట్టూ యుద్ధ నౌకల్ని మోహరించింది. ఆ దేశానికి బయట ప్రపంచంతో సంబంధాలు తెంచేయడం, ఏ దేశం నుంచి కూడా సాయం అందకుండా ఊపిరాడకుండా చేయడం, ఇది ఫస్ట్ ఆప్షన్. ఇక సెకండ్ ఆప్షన్ మిస్సైల్ అటాక్. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వేల క్షిపణులతో తైవాన్ సైనిక స్థావరాలన్నీ బూడిద చేయడం. ఇక ఆప్షన్ 3 ఫుల్ స్కేల్ ఇన్వేషన్. లక్షలాది మంది సైనికులను సముద్ర మార్గం గుండా తైవాన్ తీరాలకు పంపించేయడం. ఇది సో ఎందుకు తైవాన్ అంటే చైనాకు అంత కసి ఉంది అని అనిపిస్తోంది కదా. అసలు తైవాన్ కోసం చైనా ఎందుకు ఇంతలాగా ఆరాటపడుతోంది అంటే, వన్ చైనా పాలసీ. అవును, అంటే తైవాన్ వాళ్ళ దేశంలో అంతర్భాగం అని చైనా వాదిస్తోంది. దాన్ని ఏదో ఒక రోజు కలిపేసుకుందామని డ్రాగన్ ముండిగా పట్టుదల పట్టుంది. సెమీ కండక్టర్ గురించి చూస్తే ప్రపంచానికి కావాల్సిన 90% అడ్వాన్స్డ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో తైవాన్లోనే తయారవుతాయి. తైవాన్ గనక చైనా చేతికి చిక్కిందా, ప్రపంచం మొత్తం టెక్నాలజీ కోసం చైనా కాళ్ళ దగ్గర పడి ఉండాలి. ఇది వాళ్ళ ప్లాన్. ఇక్కడ అమెరికా ఆధిపత్యం గురించి చూస్తే, తైవాన్ ఆక్రమిస్తే పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా పవర్కు చెక్ పెట్టొచ్చు అని చైనా ప్లాన్. ఎప్పటి నుంచో చైనా అమెరికా మీద పట్టు సాధించడం కోసం చూస్తుంది. మరి ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? యుద్ధం ఖాయమా? ఇవే పాయింట్స్ ఉన్నాయి. తైవాన్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోము అని అమెరికా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ పెంటగాన్ నివేదిక ప్రకారం చైనా తన న్యూక్లియర్ ఆయుధాల సంఖ్యని కూడా విపరీతంగా పెంచేసుకుంది. తైవాన్ కూడా చైనాను ఎదుర్కోవడానికి పోర్క్వైన్ స్ట్రాటజీ అంటే ముళ్లపంది వ్యూహాన్ని అమలు చేస్తుందని చెప్పాలి. అంటే చైనా దాడి చేస్తే చైనాకు కూడా కోలుకోలేని దెబ్బ తగిలే ఆయుధాలని సిద్ధం చేసుకుంటుంది అన్నమాట. ఒక్క చిన్న పొరపాటు జరిగినా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది అని ఎక్స్పర్ట్స్ వణికిపోతున్నారు ఇప్పుడు. మరి ఇండియా మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఉంటే ఏంటి? ఒకవేళ చైనా తైవాన్ యుద్ధం గనక మొదలైతే భారత్కు వచ్చే నష్టం ఏంటి? మన ఫోన్లు, కార్లు, ల్యాప్టాప్స్లో వాడే చిప్స్ అన్నీ తైవాన్ నుంచే రావాలి కదా. ఒకవేళ యుద్ధం వచ్చిందా, వీటి కాస్ట్లన్నీ ఆకాశానికి అంటుతాయి. అంతేకాదు, చైనా తైవాన్ వైపు కనుక వెళ్తే సరిహద్దుల్లో ఇండియా మీద కూడా ప్రెషర్ పెంచే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది. సో ఫైనల్గా చైనా ఈ నన్ను నేను విశాలంగా పెంచుకోవాలి అనే విస్తరణ వాదం ఏదైతే ఉందో అదే ఇప్పుడు ప్రపంచ శాంతికి సవాల్ విసురుతోంది. మరి పెంటగాన్ అనేది హెచ్చరికలు ఇస్తున్నది. దీన్ని బట్టి చూస్తే రాబోయే 2 ఏళ్లలో అత్యంత కీలకం కాబోతుంది కదా. మరి చైనాని అమెరికా అడ్డుకోగలుగుతుందా? తైవాన్ తన స్వేచ్ఛను కాపాడుకోగలుగుతుందా? మీరేమంటున్నారు? ఏమనుకుంటున్నారు? యుద్ధం వస్తే ప్రపంచం తట్టుకోగలదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి డిఫెన్స్ అండ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ కూడా మీకు అందిస్తూనే ఉంటాం. అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.